నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. 13 ఏళ్ల క్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి లేకుండా పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. 2019 తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం పూర్తయ్యేదని, గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని విమర్శించారు. ప్రస్తుతం పనులను మళ్లీ వేగవంతం చేసి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బందరు పోర్టు పనులపై మాట్లాడుతూ 2014లో భూసేకరణ జరిగిందని, 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం సృష్టించారన్నారు. ప్రస్తుతం బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 57% పనులు పూర్తయ్యాయని తెలిపారు. డిసెంబర్ నాటికి బందరు పోర్టును పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. పేద ప్రజలందరినీ ఆదుకునేందుకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారి ముంగిటికే వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఈ రోజు ఆయన ఇంటింటికి వెళ్లి అవ్వాతాతల యోగక్షేమాలు తెలుసుకుని పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో 34,326 మంది లబ్ధిదారులకు గాను 15.14 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం విజేశ్వరంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన మేడే దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు వచ్చేస్తున్నారో మీరు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేమని. అవి కంప్లీట్ అయిన వెంటనే మీరు ఇప్పుడు లేవు కాబట్టి 2 నెలలు కలిపిస్తున్నారు. నువ్వు లేవు కదా అని వదిలేదు, మళ్ళీ 2 నెలలు కలిపిస్తున్నారు. చంద్రబాబు గారు భీమవరంలో ఇస్తున్నారు. ఏం చేస్తున్నావు డబ్బులు? ఇస్తున్నారా ప్రతి నెల? ఇస్తున్నారా? నువ్వు ఎలా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారా? నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యేగా నేను దుర్గేష్ ఉన్నాం. అందువల్ల మీకు ఇస్తాం. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 750 కోట్ల వ్యయంతో తుళ్లూరు సమీపంలో ఈ అత్యాధునిక వైద్య సేవల కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించగా 500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రిని నిర్మించి క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. అమరావతి ప్రాంత ప్రజలు క్యాన్సర్ ఆసుపత్రి సేవల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, ఈ ప్రాజెక్టు వారికి పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు. 2028 నాటికి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో అమరావతిలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఆనందదాయకమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది మరింత బలం చేకూరుస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇక్కడ పంపించమని చెప్పారు.
గుంటూరు పట్టణంలోని ఆకుల తోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛన్దారులకు 110,50 కోట్ల మేర పంపిణీ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. వృద్ధాప్య పింఛన్లు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, హెచ్ఐవి బాధితులు సహా పలు వర్గాలకు ఈ భరోసా అందుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పంపిణీ చేస్తోందని, అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేస్తుంటారు? ఇక్కడ కాలనీలో అందరూ ఇదే పనిలో ఉంటారు. చెక్క పని చేసి ఏం చేస్తారు? ఏదైనా ఫర్నిచర్ షాప్ తీస్తారా లేదంటే ఎట్లా? ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారా అండి? దానికి వస్తుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రతి నెల పెన్షన్ అందుతుందా? టైంకి ఇస్తున్నారా అండి? ఎక్కడ పెట్టినా ప్రతి నెల ఇస్తున్నారా? ఎంత వస్తుంది ప్రతి నెల పెన్షన్? 6,000 ఖచ్చితంగా ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్యం బాగానే ఉందా? మంచిది దావిద్ గారు, వస్తానండి. ఒకదాన్ని ఉంటున్నాను అండి. కొంచెం ప్రతి నెల వస్తుంది. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని 39వ వార్డు పరిధిలోని అంజుమన్ స్ట్రీట్, రోజాకుంట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ శ్రీమతి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,468 మంది లబ్ధిదారులకు సుమారు 92 కోట్ల పెన్షన్ మొత్తం పంపిణీ చేయడం జరుగుతుందని, 1వ తేదీ వచ్చిందంటే రాష్ట్రమంతా పెన్షన్ పండుగ వాతావరణం వస్తుందని అన్నారు. పెన్షన్ పండుగ మొదలైంది. అందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, అలాగే నేను అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం జరుగుతుంది. మనము అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఫస్ట్ మనం ఆలోచన చేసేది పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చేయాలి 1వ తారీఖు రాగానే అనే ఉద్దేశంతో సీఎం గారు కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఉంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడా ఉండదు. అందరూ నాయకులు అందరూ కూడా 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక గొప్పతనము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంట ఉంటుంది. ప్రజల అభివృద్ధి లేకపోతే సంక్షేమం ముఖ్యం మాకు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. మంత్రి శ్రీధర్ బాబు మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి, రాష్ట్రాభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సమాజ పురోగతికి కృషి చేస్తున్నారని తెలిపారు. మంథని పట్టణంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇళ్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సోదరులతో పాటు మంత్రి మున్సిపల్లో పనిచేస్తూ ఉన్న మా కార్మిక సోదరులు, సోదరిమణులందరికీ కూడా
హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్మిక రోజు మరి మంతని పట్టణానికి సంబంధించి మా సోదరులు చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సరేందర్ రెడ్డి గారు, కమిషనర్ గారు, మా సోదరులు సిఐటియుకు సంబంధించిన మిత్రులు గణేష్ గారు, సురేష్ గారు, ఇక్కడున్న మా సీనియర్ కార్మికుడు సోదరుడు గోవింద్ గారు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు ప్రసాద్ గారితో పాటు లింగయ్య గారు, అందరికీ వెంకన్న గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్మికుల సంక్షేమానికి సంబంధించి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కార్మికుడు పని దినాలకు సంబంధించి కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన ఇతర సంక్షేమ అంశాలు ఇక్కడ మున్సిపల్ కార్మికులే కానీ, అటు పక్కన ఉన్న సింగరేణి కార్మికుడే కానీ, మరి మా మార్కెట్లలో పనిచేస్తూ ఉన్న మా అమాలి సోదరులకే కానీ, మీరందరూ చాలా కష్టపడి ఈరోజు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో వారి వంత పాత్ర వహిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అనుకుంటాం వాణిజ్యం వ్యాపారం చేసేవారే ఆర్థిక వ్యవస్థలో పాత్రదారులని. ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున వారి శ్రమను, వారి సమయాన్ని వెచ్చించి పాటుపడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పడుతూ ఉన్న వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మంతని పట్టణానికి సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో మరి ప్రత్యేకంగా మా మున్సిపల్లో పనిచేస్తూ ఉన్న ఇదే గ్రామంలో ఉంటున్న వారికి, కార్మిక సోదరులకి, ఇక్కడున్న మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో నేను అందరూ కూడా చెప్తా ఉన్నాను, ఎవరికైతే ఇల్లు లేవు, ఇంకా కూడా మిగిలిపోయిన వారు ఉన్నారు, వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఇల్లు సహకారం చేయాలి. రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో పలు దేవాలయాల దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టతో పాటు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహోత్సవ వేడుకలతో అన్నారం గ్రామమంతా భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. గంజాయి రహిత జిల్లా సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలోని ఎస్పీ మీడియాతో ఈరోజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కళాశాలలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని, పదే పదే గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్న 31 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. విద్యా సంస్థల్లో మెడికల్ కిట్ల ద్వారా గంజాయి టెస్టింగ్ కు శ్రీకారం చుట్టామని, గంజాయి టెస్ట్ కిట్లను జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్లకు అందజేస్తున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయికి అలవాటు పడిన యువతలో మార్పులు తీసుకొస్తామన్నారు. యువత సత్ప్రవర్తనతో మెలగాలి, విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. అవగాహన సదస్సులు, అవగాహన తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడియాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుందో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా ఎన్డీపీఎస్ కిట్స్ కూడా
గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని అవైలబుల్ వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారు, అవన్నీ కూడా క్రోడీకరించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా టెస్ట్ల ద్వారా ఎవరైతే అబ్నార్మల్ బిహేవియర్ చేస్తున్నారు, ఎవరెవరైతే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలా ప్రాంతాల నుంచి గాంజా మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారిని చెక్ చేసి ఫర్దర్ యాక్షన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో కూడా మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ టెస్టులు చేయడం ఇంకా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 100 మందిని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నాం. ఎవరైతే పాజిటివ్ వస్తారో వారికి మళ్ళీ ఫర్దర్ కౌన్సిలింగ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఒక డీటెయిల్గా ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎవరు పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ అతనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ఈ గాంజా ఎవరైతే ఇప్పుడు టెస్టింగ్ పాజిటివ్ వచ్చిందో వారికి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా పాజిటివ్ అని తెలిస్తే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గాంజాని పూర్తిగా నిర్మించడానికి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ అనేది 31 మంది మీద మనం పెట్టడం జరిగింది. ఇందులో పిట్ ఎన్డీపీఎస్ పరంగా 16 మందిలో 11 మంది ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో 4, ఈ జనవరి నుండి 4 పిట్ ఎన్డీపీఎస్, 4 పీడీ యాక్ట్లో అంటే దాదాపు 8 మందిని పంపడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 31 మెంబర్స్ని పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. సో ఇంకా ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు, సార్ పలానా ప్రాంతంలో ఎక్కువగా ఈ గాంజా ఉంది అన్నప్పుడు ఆ పేర్లు కొన్ని ఇవ్వగలిగితే తప్పకుండా అక్కడికే వెళ్ళి వారిని టెస్ట్ చేయడం, గాంజా పాజిటివ్ వస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం, ఎక్కడి నుండి సప్లై అయింది అనేది పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో కార్మికులకు అండగా నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పేర్కొన్నారు. మేడే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో పాటు మాజీ మేయర్ పాక సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వైఎస్ఆర్టీయూసీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ఆటో కార్మికులకు పంచిపెట్టారు. ఆటో కార్మికుల సమస్యలను గుర్తించి గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారని గుర్తు చేశారు. కార్మిక సోదరులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మే 1వ తేదీ అంటేనే దేశవ్యాప్తంగా మనకందరికీ, ప్రపంచవ్యాప్తంగా మనకందరికీ కూడా గుర్తుకొచ్చేది మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. మరి ఈ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ కార్మికుల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కార్మికుల పక్షాన నిలబడిన నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పరిపాలనలో కూడా కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. కార్మికుల కష్టాలను, మరి కార్మికుల ఏదైతే హక్కులను కాపాడే దిశలో మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కృషి చేయడం జరిగింది. మరి తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కార్మికుల పక్షపాతిగా ఉంటూ మరి కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటాను,
ఎవరు కూడా అధైర్యపడద్దండి అని చెప్పి మరి ఆనాడు తన పాదయాత్రలో కూడా ప్రతి కార్మికుడు భరోసా కల్పించడం జరిగింది. తద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎవరు కూడా ఆలోచన కూడా చేయనట్టు విధంగా ఏ ప్రభుత్వాలు కూడా మరి కార్మికులను పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేసి మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎఫ్సీలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి ఆ రకంగా వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులకు అందరికి కూడా ప్రతి ఏటా మరి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అదే కాకుండా ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో ఏజెన్సీల కింద పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎప్పుడు వాళ్లకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఆ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు మరి ప్రతినిత్యం వాళ్లకు అభద్రతతో మరి ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 1,00,000 మందికి మరి ఏదైతే అవుట్సోర్సింగ్ కింద మరి వాళ్ళకందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించింది కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మరి ఆ రోజు కార్మికులకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, మరి ఏదైతే మన రిమ్స్లో మనం చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సుమారుగా 122 మంది కార్మికులను తొలగించడం జరిగింది. ఎందుకయ్యా తొలగిస్తున్నారంటే వాళ్లకు 50 ఏళ్ల పైబడిందంట. వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశంలో సింగిల్ డెస్క్ పోర్టల్, దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు, కొత్త పరిశ్రమల ప్రోత్సాహంపై కలెక్టర్ సమీక్షించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు త్వరలోనే అధునాతన విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో ఏరోడ్రోమ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప ఎయిర్పోర్ట్ లో జూన్ నెలలో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ ప్రారంభానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రన్వే విస్తరణ, ఐఎల్ఎస్ వ్యవస్థ ఏర్పాటు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, విజయవాడకు నడుస్తున్న విమాన సర్వీసులతో పాటు కొత్త టెర్మినల్ ప్రారంభం తర్వాత మరిన్ని మార్గాలను ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. కార్మికుల హక్కుల కోసం ప్రతి కార్మికుడు పోరాటం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. మేడే సందర్భంగా స్థానిక 4 రోడ్ల కూడలిలో కార్మిక జెండాను భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రతి ఏడాది మే 1న జరుపుకుంటారని చెప్పారు. కార్మికుల హక్కులు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, విజయాలు గుర్తుగా మేడేని జరుపుకుంటున్నట్లు తెలిపారు.
1886లో అమెరికాలోని చికాగోలో 8 గంటల పనిదినం కోసం జరిగిన ఉద్యమానికి పునాది అని అన్నారు. కార్మికులు శ్రమను గౌరవించడం, హక్కులను కాపాడుకోవటం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా చైతన్యం కల్పించడమే మేడే ఉద్దేశమని తెలిపారు. కార్మిక శక్తి లేనిదే సమాజ పురోగతి లేదన్నారు. శ్రామికులందరికీ సంఘీభావం తెలిపే పండుగ మేడే అని అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు వేంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన శాంతి కుమార్ అను పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కార్మికుని స్వేదం వెలకట్టలేనిదన్నారు. మానవ నాగరికత ప్రస్థానం అంతా కార్మికుల కష్టంతోనే జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ తల్లి చేసే సేవ కంటే ఎక్కువ అన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి బుద్ధావతారానికి సంబంధించినటువంటి రోజు, 3 విధాలుగా బుద్ధునికి సంబంధించిన రోజు. ఒకటి బుద్ధుని జననం. క్రీస్తుపూర్వం 563 సంవత్సరాల నాడు ఇదే రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గౌతమ బుద్ధుడు అవతరించారు. నేపాల్ దేశంలో లుంబిని వనంలో శుద్ధోదనుడు మాయాదేవి అనే పుణ్య దంపతులను జన్మించాడు ఈ రోజే. రెండవది ఆయనకు జ్ఞానోదయమైన రోజు కూడా ఈరోజు. ఆయనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బీహార్ రాష్ట్రంలో బోధ్గయ వద్ద నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం అయింది కూడా మళ్ళీ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు. మూడవది ఆయన నిర్వాణం చెందింది, నిర్యాణం చెందింది, స్వర్గస్థులైంది కూడా మళ్ళా ఇదే రోజు. ఆయనకు 80 సంవత్సరాల వయసులో ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో సాగు వృక్షాల వనంలో ఇదే రోజు వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు ఆయన పరంపరించాడు. ఆ విధంగా గౌతమ బుద్ధునికి సంబంధించి 3 విధాలుగా, 1 జననం, 2 జ్ఞానోదయం, 3 మరణం, ఈ 3 కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సంబంధించింది. గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడే కాకుండా, ఒక శాంతి స్వరూపుడే కాకుండా, ఆయనను దశావతారంలో ఒక అవతారంగా భారతీయ సమాజం భావిస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నట్టు సమాజంలో ధర్మం నశించినప్పుడు, అధర్మం విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట దర్శన కోసం భగవంతుడు అవతరిస్తాడని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టు దశావతారాలు, శ్రీ మహావిష్ణువు దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం. ఈ దశావతారాల్లో 9వ అవతారం బుద్ధావతారం. కాబట్టి ఆ విధంగా బుద్ధుడు ఒక బౌద్ధమత స్థాపకుడే కాకుండా దశావతారంలో ఒక అవతారంగా హిందువులు భావిస్తారు. అటువంటి మహనీయునికి సంబంధించి 3 విధాలకు సంబంధించినటువంటి రోజులు. గౌతమ బుద్ధుని బోధనలు నాటికి నేటికి ఏనాటికి సమాజానికి అవసరం. ఆయన బోధనలో చాలా సులభం. మానవునికి దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు నశిస్తే, కోరికలను కంట్రోల్ చేసుకుంటే దుఃఖం ఉండదు. మరి కోరికలను కంట్రోల్ చేసుకోవాలంటే అష్టాంగ మార్గాలే మార్గం. సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన, ఈ విధంగా అష్టాంగ మార్గాల ద్వారా కోరికలు నియంత్రించుకోవాలా. కోరికలు నియంత్రించుకుంటే దుఃఖం ఉండదు అని బౌద్ధ మత సిద్ధాంతం ఆయన ప్రబోధించినటువంటి ఆ బోధనలు ఈనాటి సమాజానికి, ఆనాటి సమాజానికి అంటే ఈనాటి సమాజానికి మరింత అవసరం. అందుకోసం ఆ మహనీయుని జన్మదినము, జ్ఞానోదయం రోజు, నిర్యాణం చెందినటువంటి రోజు అయినటువంటి ఈ యొక్క బుద్ధ పూర్ణిమ రోజు, ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు, శుద్ధ పౌర్ణమి నాడు ఆయన్ను ఒక్కసారి స్మరించుకోవడం, ఆయన బోధనను స్మరించుకోవడం ఎంతో అవసరం.
కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజ పతాకాన్ని ఎగురవేయగా ఆలయ ప్రాంగణం అంతా భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో జమ్మలమడుగు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు విశేషంగా హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సావధాన సమూహూర్తే సావధాన స్వలగ్నే సావధాన శ్రీ వైణదేయ ధ్యాన సావధాన ధర్మ పరిధాత్మగౌర్యో జగదానందగుణాం పురాసి అనంత విక్షోభ శిక్షాంతకే స్మరణ సభమాదనోతు సావధాన శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముకప్పమాన్ అభంగన విభోగర్ణ స్తరంగ హేతుమంగళం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయము జమ్మలమడుగు కడప జిల్లా నందు వేంచేసి ఉన్న ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి వారికి ఈ వైశాఖ మాసంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవంలో మొదటి రోజున ధ్వజారోహణంతో ఆరంభమైంది. మనకి వెంకటాచల మహత్యంలో శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాది అంజనాచలాది శిఖరి మాలాకులస్య అన్నట్టు స్వామివారు మరి 7 కొండల మీదకి ఒక్కొక్క కొండ వెళ్తూ ఎలా వెళ్ళారో ఇక్కడ కూడా మన నారాపుర వెంకటేశ్వర స్వామి వారు ఇసుక తిన్నెలో, అంటే ఒకప్పటికి ఈ ఊరి పేరు జంబులమడుగు అనే నామకరణంతో ఉండేది. అది కాలక్రమేణా జమ్మలమడుగు అనే నామకరణంతో పిలుస్తున్నారు. అంటే పూర్వము పెన్నా నదీ తీరంలో స్వామివారు ఇసుక తెన్నెల్లో ఉన్నారు. అప్పుడు స్వామివారికి ఏ పూజా కార్యక్రమాలు జరగకుండా ఉండేవి. అప్పుడు ఈ నారాపుర అనే భక్తుడికి స్వామివారు కళలో సాక్షాత్కరించి ఉత్తర దిక్భాగంలో ఇసుక తెన్నెల్లో ఉన్నానని స్వామివారు చెప్పడం జరిగినది. ఆ నారాపుర అనే భక్తుడు భక్తుల సహకారంతో మరి తిరిగి స్వామివారిని పునః ప్రతిష్ఠించి జీర్ణోద్ధరణ చేశారని చెప్పి మనకి శిలాశాసనాల ద్వారా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఈ స్వామివారికి నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణంతో పిలుస్తున్నారు భక్తులు. మరి భక్తులు ఎటువంటి కోరిక కోరినా కూడా ఈ కలియుగంలో మనకి ఈ వెంకటేశ్వర స్వామివారు కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా ఎక్కడ స్వామివారికి వెళ్ళినా కూడా స్వామివారు అభయ వరద హస్తాలతో ఉంటారు. ఇక్కడ స్వామివారు లక్ష్మీ గరుత్ములు సమేతంగా ఉన్నారు. అలాగే ఉపాలయంలో ఆంజనేయ స్వామివారు ఉన్నారు, ఆలవార్లు ఉన్నారు. ఈ వైశాఖ మాసంలో విశేషం ఏమంటే స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం కూడా ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలగగాలని చెప్పి మరి స్వామివారికి ఎన్నో నామకరణలు ఉన్నాయి. స్వామివారికి శ్రీభూ సమేత నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో అనుమానాస్పద మహిళా మృతి కలకలం రేపింది. ఉప్పలపాడు గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళ ఒంటిపై కారణ గాయాలు, ముఖం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ సిఐ నరేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది ఇంకా స్పష్టతకు రాలేదని చెప్పారు. ఘటనా స్థలంలో ఒక స్కూటీ లభించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
వేంపల్లి మండలంలోని రామిరెడ్డిపల్లెలో హత్యాయత్నంకు పాల్పడిన కేసులో 24 గంటల్లోనే డైనా డాగ్ కేసును ఛేదించిందని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మురళీ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లి మండలంలోని రామిరెడ్డిపల్లెలో హరిజనవాడలో దాసిగాళ్ల సుబ్బమ్మ బుధవారం రాత్రి తన ఇంటి ముందు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పొడిచి పారిపోవడం జరిగింది. దీంతో కేసును ఛేదించేందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకుని కేసు డిటెక్ట్ నిమిత్తం డైనా డాగ్ ద్వారా నేర స్థలానికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. డైనా డాగ్ ఇచ్చిన క్లూస్ ఆధారంగా కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు తెలిపారు. హత్యాయత్నంకు పాల్పడిన చంద్రయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. సుబ్బమ్మకు అదే గ్రామానికి చెందిన చంద్రయ్యకు గత 5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చంద్రయ్యను సుబ్బమ్మ దూరం పెట్టడంతో తట్టుకోలేక సుబ్బమ్మను చంద్రయ్య చంపడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మంచం పైన అరిగిన వాళ్ళు పొడి చేసిపోయినారు, సాగు బతుకుల మధ్య ఉంది అని చెప్పి ఫోన్ రాగానే వారు స్పందించడం అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత తిరిగి మన కేసు గవర్నర్ మా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు కానీ మహిళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఒక క్లూస్ టీము పులివెందుల నుంచి ఒకటి, అదే రకంగా కడప నుంచి మనకు డాగ్ ఏదైతే డైనా స్నీపర్ అనే డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్ చేసిన సందర్భంలో ఆ నేర స్థలానికి మన ఇన్స్పెక్టర్ నరసింహులు గారు, అదే రకంగా ఎస్ఐ తిరుపాల్ నాయక్ గారు, అదే రకంగా తాహిర్ హుషేన్ అనేటువంటి ఎస్ఐ గారు వారి సిబ్బందితో అక్కడ వెళ్ళారు. ఏదైతే నేరం జరిగిందో ఆ ప్రాంతంలో ఈ డాగును కూడా పిలుచుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే నేర స్థలంలో స్మెల్ చూపించిన తర్వాత అక్యూజులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని, ఆమె పేరు సుబ్బమ్మ, ఆ సుబ్బమ్మను ఎక్కడైతే పడుకుందో మంచం పైన అక్కడ స్మెల్ చూపించి మన డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ గారు నేరం చేసి పరిగెత్తపోయింటాడో ఆ రూట్ నుంచే మన డాగు పోవడము, ఫస్ట్ ఆ డాగు నేర స్థలం నుంచి స్ట్రీట్ నుంచి ఒక సిమెంట్ రోడ్ నుంచి పోవడము, మెయిన్ రోడ్ ఏదైతే పులివెందుల నుంచి విఎన్పల్లికి రోడ్ సైడ్ పోతుందో ఆ రోడ్ సైడ్ కు పోవడము, ఆ రోడ్ సైడ్ నుంచి పోయి మళ్ళా అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజుల హౌస్ కు బ్యాక్ సైడ్ నుంచి రావడం, ఆ డాగ్ కూడా ఇంట్లో కూడా పోవడము, అక్కడ ఇతను ఏదైతే కత్తితో పొడిచినాడో స్మోకర్తో అక్కడ బ్లడ్ అంతా ఉండింది, అతను తుడుచుకోవడం జరిగింది. ఏదైతే నేర స్థలంలో ఉన్నటువంటి బ్లడ్ అక్యూజులు ఏదైతే ఉన్నాడో చంద్రయ్య, వాళ్ళు ఉండేటువంటి గొడ్డకునేటువంటి రక్తం ఆ స్మెల్తో ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తులు చేసినాడని చెప్పి మనకు కంక్లూజన్ రావడం జరిగింది. అది మన డాగ్ చేసినటువంటి ఈ డాగ్ చేసినటువంటి ఇదనమాట. సో ఆ రకంగా 24 గంటల కాకనే కేసు అయితే ఛేదించడం జరిగింది. వివరాల్లో పోతే ఈ సుబ్బమ్మకు అండ్ చంద్రయ్యకి వాళ్ళ బంధువులే, సేమ్ కమ్యూనిటీ. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరికి వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధం ఇద్దరి మధ్య ఉన్నింది. ఈ మధ్యన ఆమె తన మనసును మార్చుకుంది. ఇతనితో ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఇది మంచిది కాదని చెప్పి చెప్పడం వల్ల ఆమె స్టాప్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇతనిలో మార్పు చేయలేదు. 5 సంవత్సరాల నుంచి నాతో అనుబంధంగా ఉండి ఈరోజు నువ్వు నన్ను వదిలేస్తావా, నువ్వు బతికేదానికి వీల్లేదని చెప్పి పన్నాగం బట్టి అతను ఆమె ఒంటరిగా 29వ తారీఖు నైట్ వాళ్ళ ఇంటి ముందర మంచం వేసుకొని మంచం పైన దుప్పట్టేసుకొని పడుకుంటే ఆయన ఏదైతే మన చెప్పులు కుడతారో ఆ చెప్పులు కుట్టేటప్పుడు ఒక పోకర్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది. దీంతో ఒక 2-3 టైమ్స్ పొడవడం జరిగింది. ఆమె ఛాతి పైన, ఆమె యొక్క రిబ్స్ పైన పొడవడం జరిగింది. ఈ ఏదైతే ఛాతి పైన పొడిచినారో కరెక్ట్గా లంగ్స్ లో దాకా పోయింది అనమాట.
లంగ్స్ పోయిన తర్వాత అక్కడ కొద్దిగా డిస్టర్బ్ వాతావరణం ఏర్పడింది, ఇన్ఫెక్షన్ ఉంది. షీఈ్ బాగానే ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. బట్ డాక్టర్ వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్. వేంపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రామమునిరెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు వేమకుమార్, వెంకటస్వామి, భద్ర, డక్క రమేష్, మడక శ్రీను, భద్ర, పూల బక్షు, ఎద్దుల రాము, గోగుల మల్లికార్జున, వెంకటరామిరెడ్డి, ఇస్మాయిల్, బాబు, గండికోట వెంకట శివ, జబీబుల్లా, ఆర్మీ శివ, అతికార రమణ, ఇలియాస్, సాయి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.